అమ్మా ఏమిటవి? పిజ్జాకి సంబంధించి తెచ్చేసావా? పిజ్జా సాస్. ఏం చీజు? అమూల్ చీజా? మోజరెల్లా సాస్ చీజ్. పిజ్జా ఫ్లేక్సా? పిజ్జా ఫ్లేక్స్. ఇది ఎంత? 60 రూపీసా? 60. క్యాప్సికమ్. క్యాప్సికమ్. టమాటా. ఇది మైదా పిండి. బిల్ ఎంత వచ్చింది? స్టార్ట్ చేద్దాం నడు. పదా, లెట్స్ స్టార్ట్. ఫాలో మీ. ఇదేంటిది ఖాళీగా ఉంది ఇందులో? అంతే, అలాగే ఉంటుంది. ఎప్పుడైనా కట్ చేస్తే అర్థమవుద్ది. బస్ స్మెల్ బాగుంటుంది. పిజ్జా అనేసరికి కట్ చేస్తున్నావే. పిండి జల్లించాలి. ఒక కప్ప, ఇంకా హాఫ్ కప్ కొంచెం ఎక్కువ వస్తుంది. అది అంటారు, అదేమో కప్పున్నారు. కప్పున్నారు మమ్మీ, సరిపోదు కదా మమ్మీ. చాలు, 4 వస్తాయి, 4 షీట్స్ వస్తాయి కదా. నెక్స్ట్ పంచదార ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లు పంచదార వేసాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్. తర్వాత 1 కప్పు పెరుగు. బేకింగ్ పౌడర్ 1 అర స్పూన్ వరకు. ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇవి ఆర్గానో ఫ్లేక్స్ వేసుకోవాలి. పిండిలోనే కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా లైట్గా చల్లుకోవాలి, దీనికి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. హర్బ్స్ వేసాను కదా, మంచి స్మెల్ వస్తుంది. మిక్స్డ్ హర్బ్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. పిండి చపాతీ పిండిలాగా చేయకూడదు. ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి. దీంట్లో ఆయిల్ దీనిపై నుంచి ఆయిల్ వేసుకోవాలి, అంటే మన చేతికి అంటుకోకుండా. దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాం. తీసేస్తున్నాం. అయిపోయిందా? చూడు ఎంత స్మూత్గా, చక్కగా, మంచిగా కావాలి. ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఆయిల్ రాసుకోవాలి. మొత్తం 4 చూడండి. ఇదే చీజ్లా ఉంది. బాల్స్లా చేసుకుని ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద.
ఇది హీట్ అవ్వాలి ఒక 10 మినిట్స్. ప్లేట్ తీసుకోవాలి, దీంట్లో ఆయిల్ వేసుకున్నాము. ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. సింపుల్గా ఈజీగా అంటే ప్లేట్తో చేసేసుకోవచ్చు. మనం మళ్ళీ ఒత్తుకునే పని ఏమీ అవసరం లేదు. ఈ ఆయిల్ పైన మైదా పిండి వేసుకుందాము. మైదా పిండి ఈ విధంగా చల్లుకోవాలి లైట్గా. దీన్ని అన్ని వైపులా సమానంగా ఆయిల్ ఉన్న వైపు మొత్తం అంతా సమానంగా పట్టేలాగా ఇలా అనుకోవాలి. అప్పుడు పిజ్జా బేస్ వేసినప్పుడు అంటుకోదన్నమాట. పిజ్జా పిండి వేసినప్పుడు. ఇక్కడ పిండి రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా. ఆల్రెడీ ఒక ముద్దతో చేసాం ఇక్కడ పిజ్జా. సెకండ్ అనమాట ఇది నేను చూపించేది. చూడండి ఎంత స్మూత్గా ఉందో స్ట్రక్చర్. దీన్ని ఈ మధ్యలో పెట్టేసుకొని మనకి చేతికి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ పెట్టుకుంటే వత్తేటప్పుడు అంటుకోకుండా పిండి చక్క మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఈ అంచులు నీట్గా రాదు ఇలా వదిలేస్తే. ఒత్తుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కొంచెం మందంగా ఉండాలి అంతే. ఇక్కడ మందంగా ఉంటే రౌండ్గా చక్కగా వస్తుంది. మనం కొనుక్కున్న పిజ్జా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒత్తుకోవచ్చు. చిన్నదైపోతుందని అనుకోకండి. మొత్తం చుట్టూ అనేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ సమానంగా కొంచెం పుష్ చేయాలి, అంత తోయాలి. ప్లేట్కి సరిపడా అంతా తోసేసుకోవాలి. ఫోర్క్ తీసుకొని చక్కగా హోల్స్ పెట్టేయాలి. ఈ విధంగా మన ఇష్టం వచ్చినట్టు పెట్టేయాలి. ఇది పొంగకుండా ఉండాలి బేస్. ఈ బేకింగ్ సోడా అన్నీ వేసాం కదా, పొంగిపోద్ది. పొంగకుండా ఇలా హోల్స్ పెట్టుకుంటే పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకోవాలి. ఇది మనం ఇంట్లోనైనా చేసుకోవచ్చు. టమాటా సాస్లో రెడ్ చిల్లీ పేస్టు, వెల్లుల్లి ముక్కలు వేసుకున్నట్లయితే ఈ సాస్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. మన ఇష్టం ఏముంటే అవి వేసుకోవచ్చు. టమాటాలు, ఇందులో మష్రూమ్స్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి మోజరెల్లా చీజ్, అమూల్ చీజ్ తీసుకున్నాం. దీన్ని పైనుంచి వేసేసుకోవాలి. మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేను ముందు కూడా వేయలేదు కాబట్టి ఎక్కువగా వేస్తున్నాను. ఇది చక్కగా మెల్ట్ అయ్యి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్గానో నేను పిజ్జా బేస్లో కూడా వేసాను కాబట్టి టేస్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ముందు వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇవి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ ఓకే. ఆల్రెడీ ముందుగా పెట్టాను అన్నాను కదా పిజ్జా. ముందుగా ప్రీ హీట్ చేసుకుని అప్పుడు పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ పిజ్జా. చూపించు. వావ్, రెడీ అయిపోయింది. మెల్ట్ అయిపోయింది చూడు. ఇప్పుడు పైకి వచ్చేస్తుంది చూసారా. అయిపోయింది, రెడీ అయిపోయింది. తీసేది. ఇప్పుడు ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు పెట్టేసుకున్నాం దా. ఇది ప్రీ హీట్లో ఉండాలి, అంటే ముందుగానే హీట్గా ఉండాలి. ఈ ప్లేట్ని ఇక్కడ పెట్టేద్దాం. మూత పెట్టేది. సిమ్లో పెట్టుకుని ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇది పైకి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి చీజ్ అయ్యి మెల్ట్ అయ్యి కూరగాయ ముక్కలు అయ్యి ఉడికిపోయి ఉంటాయి. అవెన్లో చేసుకునే వాళ్ళైతే పిజ్జా బేస్ని ముందే ప్రిపేర్ చేసుకుని తర్వాత పైనుంచి చీజ్ అవన్నీ వేసుకుని అప్పుడు చేసుకోవాలి. ఇది నార్మల్గా ప్యాన్ మీద చేసాం కాబట్టి డైరెక్ట్ పెట్టేయచ్చు. కాదు వేసాను కదా. వేసేయి.
ఇలా మొత్తం 4 పిజ్జాస్ వరకు చేసుకున్నామండి. ఈవినింగ్ ఇంక ఇదే అని చెప్పేసి మేము ఇదిగోండి మా పాప చేస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. బయట కొన్నదానికంటే డబల్ అనమాట. మా అమ్మాయి మధ్యరాత్రిలో లేచి 12 గంటలకు కూడా తిన్నది ఈ పిజ్జాని. పిజ్జా చేసిన రోజున ఇలా హ్యాపీ అసలు మామూలుగా ఉండదండి. ఇదిగోండి ఇలానే ఉంటుంది, మొహాలు వెలిగిపోతూ ఉంటాయి పిజ్జా అంటే. పెట్టండి, ముట్టుకోకండి అమ్మా, టచ్ కూడా చేయకూడదు, అలా పడేయటమే. పెట్టేయండి. అమ్మయ్య నా పిజ్జా రెడీ. పిజ్జా చూడండి ఎన్ని చేసాము, వేడివేడిగా లాగించారు. పిజ్జా. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.